ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారాలు. ఈ కాలంలో మనం బాగా చూస్తూ ఉన్నాం. 25 ఏండ్ల కుర్రవాడు 55 ఏండ్ల ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఓకేనా? లేదు అంటే అతి ముసలైన మనవరాల్ని ఇలా చేసేసాడు. ఈ ఏజ్ పిల్లలు 7th క్లాస్ మగ పిల్లలు ఆ అమ్మాయిని ఇలా అంటే ఏజ్ చూసినా చిన్నప్పటి నుంచి వయసు ఎక్కువ వచ్చే వరకు మగవాళ్ళు ఒక వాయి వరుస లేకుండా వాళ్ళకు ఇది కరెక్టా కాదా అని తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా ప్రవర్తించడం కానీ, లేదు అంటే అవతలి పర్సన్‌ని ఇబ్బంది పెట్టడం కానీ చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకమ్మా? అంటే మగవాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తుంటారు? చిన్న పిల్లల నుంచి ఉంది ఇది. అవునండి. అంటే మరి ముఖ్యంగా ఈ విపరీతాలు ఎలా అయితున్నాయంటే కొన్ని సంవత్సరాల నుంచి గత 5, 6 ఏళ్ల నుంచి మనం చూస్తున్నామంటే చాలా మటుకు మగపిల్లలు హ్మ్. ఏంటి 15, 16 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మీ 70 ఏళ్ల మగవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఒకటే ఏంటంటే ఏజ్‌తో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా వావి వరుసలు మర్చిపోయి వాడికి ఇప్పుడు ఈ క్షణంలో ఈ దరిద్రపని ఆలోచన వచ్చింది. ఇప్పుడు చెయ్యాలి అంటే వాళ్ళ మీద పడిపోతున్నారనమాట. వాళ్ళు ఎవరైనా సరే అంటే ఇంకోటండి ప్లేస్ కూడా చూడట్లేదు. ప్లేసు ఇది ఏంటి నలుగురు ఉన్నారా అని కూడా చూడకుండా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో ఆ పని చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా ఒక అమ్మాయి మీద మీరు పడుతున్నప్పుడు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఆ అమ్మాయి కేకలేస్తున్నప్పుడు ఇదే విషయంలో ఇదే సంగతి ఇప్పుడు నేను ఈ అమ్మాయి మీద పడినట్టుగానే ఇదే క్షణంలో నా ఇంటి వాళ్ళ మీద, నా ఆడపిల్ల మీద, నా భార్య మీద, నా చెల్లి మీద, నా అక్క మీద ఇలా జరుగుతుందేమో అని ఎవరైనా ఆలోచిస్తే ఏ మగవాడు అలా చేయడండి. కానీ వాడికి ఆ క్షణంలో వాళ్ళకి అటువంటివి ఏమీ గుర్తు రావట్లేదు. ఇప్పుడు క్షణంలో నాకు ఈ కోరిక కలిగింది. నేను అమ్మాయ అంటే చంటి పిల్ల, పొత్తిల్లో ఉన్న అమ్మాయ, లేకపోతే స్కూల్కి వెళ్ళే అమ్మాయ, అమాయకమైన అమ్మాయ అనేది లేకుండా లాస్ట్కు కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు, పిచ్చి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. వీటన్నిటికీ ఏంటంటే కారణం డిసిప్లిన్ లేకపోవడము. నా వరకు వస్తే ఈ సమస్య ఎలాగా, నా ఇంట్లో వాళ్ళకు జరిగితే ఏంటి, ఎంత గుండెలు బద్దలయ్యేలాగా మేమందరం బాధపడతాము, నేను ఈ పని ఎందుకు చేస్తున్నానని ఆలోచించటం లేదనమాట. అంటే ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆడపిల్లలకు జాగ్రత్త చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండు, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మగవాళ్ళతో ఎక్కువ మాట్లాడకు, నీ పని నువ్వు చూసుకొని బయటకు వచ్చేసి ఎవరితో ఎక్కువ చనువుగా ఉండొద్దు అని చెప్తున్నారు. కానీ ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ మగపిల్లలకు నానా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళు కూడా నీ చెల్లి అక్క లాంటి వాళ్ళు, నీకు కూడా చెల్లి అక్కలు అమ్మ ఉన్నారు ఇంట్లో, ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండు, నీ తోటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, నీ ఫ్రెండ్స్తో నీ లిమిట్స్లో ఉండు, వాళ్ళని అసహ్యంగా మాట్లాడకు, ఎటువంటి చెడు కోరికలు లేకుండా వాళ్ళతో స్నేహం చెయ్యని ఏ తల్లి ఏ తండ్రి చెప్తున్నారు చెప్పండి? ఆ మగపిల్లలకి చెప్తున్నారా? చెప్పట్లేదు. ఎంతసేపు వచ్చి విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు అప్పులు చేసి మగపిల్లల కోరికలు తీరుస్తున్నారు. వాడు ఐఫోన్ అంటే ఐఫోను, 2 లక్షల బండి అంటే 2 లక్షల బండి, ఇవాళ నేను పార్టీకి వెళ్తానంటే పార్టీకి వెళ్ళడము, వాడు ఇప్పుడు పిల్లలు ఎలా అంటే తల్లి డబ్బులు ఇవ్వకపోతే లాస్ట్కి కొట్టేసి చంపేసి ఆ డబ్బులు కూడా తీసుకెళ్తున్నారు. అంటే ఎక్కడ ఏమి కంట్రోల్ ఉండటం లేదండి. ఎంతసేపు వచ్చి సోషల్ మీడియాలో వాళ్ళకి దరిద్రాలన్నీ చూడడం, అందులో వాళ్ళు అవన్నీ నేర్చుకోవడము, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అంటారు. చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో మీరు బాగుపడడానికి ఎన్నో చెప్పుకున్నాము, ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెడిపోవడానికి అంతకంటే రెట్టింపు మార్గాలు ఉన్నాయి. ఎంతసేపు వచ్చి చెడే చూస్తున్నారు అనమాట. స్కూలు చదువులు అనేది ఏమీ ఉండట్లేదు. ఎంతసేపు వచ్చి అంటే లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయినప్పుడు, ఇలాంటి చెడు వ్యసనాలు ఉన్నప్పుడు ఎవ్వరి మీద ఆడపిల్లలు అనే ఆపోజిట్ సెక్స్ కనిపిస్తే చాలు వెళ్ళి పడిపోవడమే. అంటే మీరు ఒకసారి మళ్ళీ చెప్తానండి, ఎవరైనా సరే మగపిల్లలు ఒక అమ్మాయిని మీరు హెరాస్ చేస్తున్నప్పుడు అదే ప్లేస్లో నీ చెల్లి ఉంటే, ఆ పక్క వీధిలో నిజంగా వేరే వాడు నీ చెల్లిని అక్కడ విసిగిస్తున్నాడేమో, ఆ అమ్మాయి మీద పడి ఇబ్బంది పడుతున్నాడేమో మీరు ఒకసారి ఆలోచించండి. ఏ మగపిల్లలు అలా చేయరండి. అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఏ మగవాళ్ళు కానీ ఒక్కసారి నా ఇంట్లో వాళ్లకు నేను చేసినట్టుగా వేరే వాళ్ళు చేస్తున్నారేమో ఆలోచన మీకు వచ్చిందనుకోండి, నిజంగా మీరు ఏ ఆడపిల్ల మీద పడరు అని ఎవరు ఆలోచించుకోవట్లేదండి. ఎంతసేపు వచ్చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఇలా చాలా జరుగుతున్నాయండి రాధగారు. లాస్ట్కు బస్ స్టాప్లలో అలాగే జరుగుతున్నాయి. ఇటుపక్క నిల్చాలో తెలియదు, బస్ కోసం వెయిట్ చేయాలో తెలియదు, వాళ్ళు ఎదురుకుండా నిల్చుంటారు. బస్సులో నిల్చుంటేనేమో
కండక్ట్ తో సహా ప్యాసింజర్స్ తో సహా మీద పడిపోతారు. అంటే పోనీ- అందరినీ అనట్లేదు, ఇలా అదే చేసే చేసేవాళ్ళని. ఆఫీసులలో కూడా అంతేనండి. ఆఫీసులో ఉండాలో తెలియదు, ఈ రోజు పని ఉంది 8 దాకా ఉండాలి అని అంటే ఆ అమ్మాయి గుండెలలో రైళ్లు పరిగెత్తుతాయి. బాబోయ్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా ఉంటుంది. అందరూ కాదు, కొంతమంది నిజంగా అబ్బాయిలు చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంటి దగ్గర వరకు దింపే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎంతసేపు వచ్చి ఇబ్బంది పెట్టాలి, ఎంతసేపు వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను ఆనందపడి ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఇలాంటి ఆలోచనలు మళ్ళీ నేను చెప్తున్నానండి. ఒక్కసారి మా ఇంట్లో వాళ్ళకి అవుతుందేమో, మా వాళ్ళని కూడా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే నిజంగా అలాంటి పనులు చేయరండి. ఎవ్వరు అలా ఆలోచించుకోవటం, నా కోరిక తీరుతుందా లేదా అంతే. ఇప్పుడు నేను దాహం వేసింది, గ్లాస్ మంచినీళ్ళు తాగాలి, ఇప్పుడు తాగానా లేదా అంతే. ఇంకా మిగతా జరిగే పరిణామాలు ఎవ్వరు ఆలోచించుకోవట్లేదు. వాళ్ళకు కూడా తెలుసు, నేను ఈ పని చేస్తే నాకు జైలు శిక్ష పడుతుంది, నన్ను అందరు కలిసి బ్లేమ్ చేస్తారు, నాకు ఎన్నో శిక్షలు ఉంటాయని తెలిసినా కూడా మీరు చేస్తున్నారు అంటే డిసిప్లిన్ లేకపోవడమే. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏది అడుగుతా అది ఇచ్చేయడము. దీనికి అంటే మన బడ్జెటా, ఇది మనం ఇవ్వగలమా లేమా అనుకోవడము, ఇష్టం వచ్చినట్టు 2 వీలర్స్ చేయడము, ఇష్టం వచ్చినట్టు కార్లలో దింపడం. మనం ఒకసారి చూసాం, పాపము 5 మంది మగవాళ్ళు కలిసి ఒక 50 సంవత్సరాలు అతని మీద పడిపోయి దారుణంగా హింసించి అతని చావుకు కారణమయ్యారు అంటే దానికి ఎవరండి? వీళ్ళే కదా బాధ్యులు. ఆ ఇంటికి ఒక ఇంటి పెద్ద లేకుండా పోయాడు కదా, అతని ప్రాణం పోయింది కదా. వీటన్నిటికీ ఏంటంటే బాధ్యత లేకపోవడమే. తల్లిదండ్రులు మరి ముఖ్యంగా పిల్లలు ఏది కావాలంటే అది ఇవ్వడమేనండి. ఏదైనా సరే వయస్సుతో సంబంధం లేకుండా, వాడికి 12 సంవత్సరాల వరకు ఉంటాయి, వాడికి 2 వీలర్ ఇచ్చేసి బయటకు వెళ్తానంటే కీస్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని చంపుతాడో, వాడే చనిపోతాడో, ఎంతమంది బలి తీసుకుంటారో ఆలోచించు. కాబట్టి మరి ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా బాధ్యతగా ఉండాలండి. లేకపోతే ఇలాంటివన్నీ జరిగితే మనం ఒక చోట ఆపుతాం, 2 చోట ఆపుతాం, ఎన్ని చోట్ల ఆపుతాం చెప్పండి. సో ఇది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళు అంటే డిసిప్లిన్ గా ఉండి వాళ్ళ పిల్లల్ని చక్కగా పెంచుకుంటే అసలు ఇలాంటివన్నీ జరగవండి. అదైతే కరెక్ట్. మీ వల్ల చాలా మంది జీవితాలు కూడా బాగుపడతాయని అంతే కదా. అనుకోండి. నిజంగా నాశనం అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది. ఏదైనా కూడా పేరెంట్స్ చేతిలోనే నిజంగా. ఉందండి. అంతే. అంతే. థ్యాంక్ యూ అమ్మా.